హాయ్ అండి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం మనం క్లాస్లో. నెక్స్ట్ డివిజిబుల్ బై 3. డివిజిబుల్ బై 3 అంటే 2 ఇంటూ 3 లేదా 12ని 2 ఇంటూ 6 రాసుకుంటాము. అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. 3 ఇంటూ 4 రాసుకోవచ్చు. ఇక్కడ 2 ఇంటూ 6 రాస్తే కోప్రైమ్ అవ్వదు. 3 ఇంటూ 4 రాస్తే కోప్రైమ్ అవుతుంది. 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి. అలాగే ఇక్కడ కూడా 24 ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. 6 ఇంటూ 4గా రాయొచ్చు. 8 ఇంటూ 3 6 4 జార్ 24 అవుతుంది. 8 3 జార్ ఫస్ట్ది కోప్రైమ్ కాదు. నెక్స్ట్ది 8 ఇంటూ 3 అనేది కోప్రైమ్ అవుతుంది. అలాగే 6 వచ్చేటప్పటికి 6 డివిజిబుల్ బై 3 అనేది ఇక్కడ 1 2 3 4 5 6 ఇలా తీసుకుంటే మనకి 6లో ఇక్కడ 2 అనేది 3 అనేది మనకి చూడండి ఈ 6లో మనకి 2 డివైడ్ అవుతుంది. అలాగే 3 డివైడ్ అవుతుంది. సో 2 3ని మనం ఇక్కడ 2 ఇంటూ 3గా డివిజిబుల్ బై 6 చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ మేక్ ఏ పేర్ ఆఫ్ 3 డిజిట్ ఈచ్. డివిజిబుల్ బై 7 అనమాట. డివిజిబుల్ బై 7 ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 861/7. 861/7 అంటే ఇక్కడ 7 అనేది 123 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అంటే లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి ఇచ్చిన నెంబర్లో. అంటే ఎగ్జామ్లో మీకు ఎలా అడుగుతాడంటే ఒక పెద్ద నెంబర్ ఇచ్చేస్తాడు. పెద్ద నెంబర్ ఇచ్చేసి ఆ నెంబరు 7తో డివిజిబుల్ అవుతుందా లేదా, ఆ నెంబరు 7తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది మీకు క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు అంత పెద్ద నెంబర్ని మీరు 7తో డివిజిబుల్ అవుతుందా లేదని కష్టం అవుతుంది. అప్పుడు మీరు లాస్ట్ ఏం చేస్తారంటే లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోండి ఆ నెంబర్లో. సపోజ్ 861 ఉందనుకోండి, అప్పుడు డివిజిబుల్ అయింది 7తో. సో ఆ నెంబర్ అనేది 7తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. రెండోది 8645 నెంబర్ ఇచ్చాడు. 8645 నెంబర్ ఇది 7తో డివిజిబుల్ అవుతుందా లేదా. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఇంకో మోడల్ చూడండి. ఇక్కడ 640 3 నెంబర్స్గా డివైడ్ చేసుకున్నాను. అంటే 3 నెంబర్స్ అంటే 645 3 తీస్తే 8కి ముందు 2 జీరోస్ తీసుకోండి. తీసుకుంటే ఇక్కడ 645 అనే దానిలోంచి 8ని మైనస్ చేయండి. ఈ 645లోంచి 8 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 637. ఈ 637 7తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి. సో డివిజిబుల్ అయితే డివిజిబుల్ అవుతుంది, అయిందని చెప్పి రాయాలి. అవ్వకపోతే కాలేదని. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకో నెంబర్ తీసుకున్నా చూడండి. సెకండ్ 86422 తీసుకున్నాను. ఇక్కడ కూడా 3 నెంబర్స్ డివైడ్ చేయండి. అంటే లాస్ట్ నుంచి రండి. లాస్ట్ 3 డివైడ్ చేయండి. ఇంకా మీకు ఎన్ని జీరోస్ కావస్తే అన్ని జీరోస్ ముందు పెట్టుకోండి. అలాగే 422 ఈ 3 నెంబర్స్ 422 నుంచి 86 ముందున్న నెంబర్ 86 తీస్తే 336 వచ్చింది. 336 7లో 48 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో ఇది కూడా డివిజిబుల్ బై 7. నెక్స్ట్ సెకండ్ ఇంకో థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. 8641969 ఇచ్చాను. ఇది కూడా అంటే ఇక పెద్ద నెంబర్ అనమాట. 3 నెంబర్స్ డివైడ్ చేయండి. 3 నెంబర్స్ అంటే ఇప్పుడు ఇలా పెద్ద నెంబర్స్ ఇలా కూడా చేసుకోవచ్చు. 3 నెంబర్స్ తీసుకుని ఈ లాస్ట్ నెంబర్లోంచి ఫస్ట్ నెంబర్ తీసేయండి. 977 లాస్ట్ నెంబర్లోంచి ఫస్ట్ నెంబర్ తీసేసి తర్వాత మిడిల్లో ఇంకో 641ని ఆ నెంబర్లోంచి తీసేయండి. అప్పుడు 636/7 48 ఇలా అయినా చేయండి, అలా అయినా చేయండి. అంటే ఇక మీకు అలా పెద్ద నెంబర్ ఇస్తే మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక లేదని లాస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్ వస్తే ఇంకో 3 నెంబర్స్ని లాస్ట్ నెంబరు ఈ నెంబర్ తీసి మధ్యలో 641 తీసేసి ఆ మిగిలిన నెంబర్ని డివిజిబుల్ బై 7 చేయండి. 48 వస్తుంది. ఇంకా డౌట్ ఉంటే మీరు ఈ థర్డ్ మెథడ్ కూడా చేసుకోండి. అంటే కన్ఫర్మేషన్కి 7తో అవుతుందా లేదా అని కన్ఫర్మేషన్కి మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చూడండి డివిజిబుల్ బై 8. డివిజిబుల్ బై 8 నెక్స్ట్ లాస్ట్ 3 డిజిట్స్ అంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 0 ఉండాలి. డివిజిబుల్ బై 8 అవ్వాలంటే మీకు ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ కూడా 3 అయి ఉండాలి. లేదా 3 డిజిట్స్ బై 8తో అని డివిజిబుల్ అయి ఉండాలి. అయితే ఈ 8తో డివిజిబుల్ అయ్యేదానికి 2 కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 కండిషన్స్ ఉంటాయి. సపోజ్ 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ లాస్ట్ 2 నెంబర్స్ మీకు మ్యాక్సిమం ఈవెన్ నెంబర్స్ వచ్చుండి ఈ లాస్ట్ నుంచి థర్డ్ నెంబర్ ఒకటి ఈవెన్ ఉండొచ్చు, ఆడ్ ఉండొచ్చు. ఈవెన్ ఆడ్ ఉంటాయి. ఈవెన్ నెంబర్ ఉందనుకో మీ 2 నెంబర్స్ ముందు ఈవెన్ ఉంటే బై 8తో చేసేయండి. లేదు ఈ 2 నెంబర్స్ కన్నా ముందు నెంబరు ఆడ్ నెంబర్ ఉంటే కనుక +4 యాడ్ చేసి బై 8 చేయండి. +4 యాడ్ చేసి ఆ నెంబర్కి అప్పుడు డివిజిబుల్ బై 8తో చేయండి. అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. 19184 ఈ లాస్ట్ 2 డిజిట్స్ 8 4 అనేవి రెండు కూడా ఈవెన్ నెంబర్స్. దాని ముందు నెంబర్ 1 ఆడ్ నెంబర్ ఇచ్చాడు. ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? +4 యాడ్ చేయాలి. ఈ లాస్ట్ 2 నెంబర్స్కి +4 యాడ్ చేయండి. 84 + 4 88. ఇప్పుడు డివిజిబుల్ బై 8 చేస్తే 11. ఇది డివిజిబుల్ బై 8తో అవుతుంది ఈ నెంబరు. నెక్స్ట్ సెకండ్ చూడండి 11824 అంటే ఇక్కడ 24 అనేది మీకు ఈవెన్ నెంబర్స్.
బట్ ముందున్న 8 నెంబర్ అనేది ఈవెన్ నెంబర్, అంటే 24/8. ఇక్కడ కూడా 3 వచ్చింది. నెక్స్ట్ 9 డిజిటల్ సమ్ మెథడ్ అనమాట. డిజిటల్ సమ్ మెథడ్ అంటే మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ బై 9 అనమాట. సమ్ ఆఫ్ ద డిజిట్స్ సపోజ్ 111 ఎగ్జాంపుల్ చూడండి, 11124 ఉంది. ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి. 1 + 1 + 1 + 2 + 4/9. ఇప్పుడు బై 9 చేస్తే ఇక్కడ డివిజిబుల్ అయిందనమాట. దీన్ని మనం డిజిటల్ సమ్ మెథడ్ అంటాం. డిజిటల్ సమ్ మెథడ్ అంటే అక్కడ ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసి డివిజిబుల్ బై 9తో డివిజిబుల్ చేస్తాం అనమాట. అలాగే ఇది క్యాన్సిలేషన్ మెథడ్. క్యాన్సిలేషన్ మెథడ్ ఎలా చేయాలంటే ఇక్కడ సపోజ్ 1 3 1 3 0 6 8 5 ఇచ్చాడు. సో 8 5 ఇస్తే ఇప్పుడు ఇక్కడ మీరు ఎలా చేయాలంటే ఇక్కడ అంటే ఈ నెంబర్స్లో ఏవైతే 9 అయినాయో అది 0కి ఈక్వల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది. ఈ 1 నుంచి ఇక్కడ 1 నుంచి 8 9 అంటే ఆ రెండు క్యాన్సిల్. తర్వాత 3 6 9 ఈ రెండు నెంబర్స్ క్యాన్సిల్. ఇప్పుడు 1 3 వచ్చేసి 4 4 5 ఎంత 9 9 అంటే ఇప్పుడు ఇదంతా మొత్తం 9, ఇంకేం నెంబర్స్ మనకి మిగలలేదు, మొత్తం 9కి క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో ఈ నెంబర్ని మనం డివిజిబుల్ బై 9 అని చెప్పొచ్చు. 10 వచ్చేటప్పటికి ఏం లేదండి, లాస్ట్ డిజిట్ అనేది 0 అని ఉంటే మీకు 10తో డివిజిబుల్ అవుతుంది. దాన్ని మీరు మళ్ళీ వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ డివిజిబుల్ బై 11. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి డివిజిబుల్ బై 11. డివిజిబుల్ బై 11 అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి తీసుకున్నాను. 13816 ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇక్కడ 13816 ఎగ్జాంపుల్లో మీరు అంటే ఈవెన్ పొజిషన్స్లో ఉన్నవి, అంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్ తీసుకోండి. ఈవెన్ కన్నా ఆల్టర్నేటివ్ నెంబర్స్ వచ్చి ఫస్ట్ 1 8 6 15 వచ్చింది. తర్వాత మధ్యలో మిడిల్లో ఉన్న నెంబర్స్ 3 1 తీసుకుంటే 4 వచ్చింది. ఈ రెండు మైనస్ చేయండి, 11 వస్తుంది. సో ఇట్లా ఈ రెండు మైనస్ చేస్తే 11 వచ్చింది. అంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్ని యాడ్ చేసి ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు 11 వస్తే కనుక ఆ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుందని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, 1380006. ఇది వేరే మెథడ్ అనమాట, సెకండ్ మెథడ్. ఇక్కడ చూడండి, ఇలా రాసుకోండి. ఫస్ట్ 2 నెంబర్స్ అనమాట. 1 నుంచి 3 తీస్తే -2 వస్తుంది. 8 - 0 అంటే 8 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 6 0 - 6 అంటే -6 వస్తుంది. అంటే -2 ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేయండి. -2 + 0 వచ్చింది. సో ఇలా 0 వచ్చినా కూడా మీకు 11తో డివిజిబుల్ అవుతుంది. ఆల్టర్నేటివ్ నెంబర్స్ని ప్లస్ చేసి అంటే యాడ్ చేసి ఆల్టర్నేటివ్ నెంబర్స్కి వచ్చిన ఆన్సర్స్ని మైనస్ చేయండి. 11 వస్తే అది డివిజిబుల్ బై 11 అని చెప్పొచ్చు. లేదు ఇంకా మీకు డౌట్ ఉంటే నెక్స్ట్ మెథడ్ వచ్చేసి 2 నెంబర్స్ని మైనస్ చేసి ఆ నెంబర్స్ని యాడ్ చేస్తే 0 వచ్చింది. సో 0 వస్తే కూడా మీకు 11తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఒకటి సమ్ ఇచ్చానండి, మీరు చేసి ట్రై చేయండి దీన్ని. నెక్స్ట్ 12 వచ్చేసి 4 × 3 అంటే మనకి మామూలుగా 2 × 6 4 × 3 అట్లా రాసుకోవచ్చు, డివిజిబుల్ అవుతుందో లేదో తెలుస్తుంది. 13 వచ్చేసి ఏంటంటే 13 వచ్చేసి 3 నెంబర్స్ని డివైడ్ చేసుకొని బై 3 అంటే 3 నెంబర్స్ని మైనస్ చేయండి. మైనస్ చేసి అది 13 అయితే మీకు వస్తుందన్నమాట. అంటే మొత్తం సపోజ్ 6 నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ మైనస్ చేసి వచ్చిన ఆన్సర్ని 13తో క్యాన్సిల్ చేయండి. సో క్యాన్సిల్ అయిందంటే మీకు 13తో అది క్యాన్సిల్ అయిందని అర్థం. అట్లనే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాను చూడండి, 004 అంటే 3 నెంబర్స్ నేను డివైడ్ చేశాను. సో ఇది ఏ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది? 7 and 11తో అవుతుందా, 11 and 13 అవుతుందా, 7 11 13 అవుతుందా, 7 13 అవుతుందా అనేది మీరు ఈ క్వశ్చన్ ఒకసారి చేయండి. అంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫైనల్గా ఇది చేసి ఆన్సర్ చూసుకోండి ఎంత వస్తుంది అనేది. ఆన్సర్ కూడా మీరే చెప్పండి. నెక్స్ట్ 14 కూడా అంతే, 2 × 7 అని. అలాగే 15 వచ్చేసి 5 × 3 అని. నెక్స్ట్ 16 చూడండి, 16 లాస్ట్ 4 డిజిట్స్ 0 ఉన్నా లేదా లాస్ట్ 4 డిజిట్స్ 16తో డివిజిబుల్ అయినా కూడా మనం ఆ నెంబర్ 16తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పొచ్చు. అంటే మీరు ఇది ఎక్కడ అప్లై చేయాలంటే మీరు ఎగ్జామ్లో సమ్ అడుగుతారు, ఒక పెద్ద నెంబర్ ఇచ్చేసి ఆ నెంబరు దేంతో 16తో డివిజిబుల్ అవుతుందా లేదా. సో లాస్ట్ 4 మీకు 0లు కనపడితే కళ్ళు మూసుకొని 16తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయొచ్చు. లేదు మొత్తము 16తో క్యాన్సిల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ డివిజిబుల్ బై 7 ఇంకో మెథడ్ ఉందండి, నేను మళ్ళీ చెప్తాను అది. 18 వచ్చేసి 2 × 9, ఇది కూడా అంతే, డివిజిబుల్ అవుతుందా లేదా. 19 చూడండి ఒకసారి, 19 వచ్చేసి ఇక్కడ 19 ఒకసారి చూడండి, 19 ఒకసారి 19 చూడండి,
19 తర్వాత అంటే 19 + 1 అంటే ఆ నెంబర్ ఎంత అవుతుంది? 20 అవుతుంది. నెంబరు 20. 20లో మనకి అంటే దాని తర్వాత నెంబరు 2 అనమాట. సో, ఈ 2ని యూజ్ చేసి మనం ఇక్కడ సమ్ చేస్తామనమాట. అది ఎలానో చూడండి ఒకసారి. ఆ 2ని యూజ్ చేసి మనం ఇక్కడ ఆన్సర్ చేస్తామండి. చూడండి. ఒక 1 మినిట్. 20 అంటే సపోజ్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. 2 ఇంటూ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి 2 ఇంటూ ఎగ్జాంపుల్ 2, 3, 3, 7 ఇచ్చాను చూడండి. 2, 3, 3, 7 అంటే ఇక్కడ 2, 3, 3, 7 కదా! ఈ లాస్ట్ ఉన్న 7ని 2తో మల్టిప్లై చేయండి. 2తోనే ఎందుకు మల్టిప్లై చేస్తున్నామంటే 19 + 1 20. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 2 కాబట్టి 7 × 2 అంటే 14 అనమాట. ఇప్పుడు 14ని ఆ 7 కింద కాకుండా ఆ ముందు నెంబర్‌కి యాడ్ చేయండి. ఆ ముందు నెంబర్‌కి యాడ్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 7, 4, 2 వస్తుంది. మళ్ళీ ఈ లాస్ట్ నెంబర్‌ని మళ్ళీ 2తో మల్టిప్లై చేయండి. 14 వస్తుంది. ఈ 14ని ముందున్న నెంబర్‌కి యాడ్ చేయండి. 38. ఈ 38ని 19తో డివైడ్ చేయండి. అప్పుడు అంటే మీకు ఈజీ అవుతుంది. నెంబర్ ఈజీ అవుతుంది. సో, అప్పుడు 19 డివైడ్ అయితే మీకు 19తో డివిజిబుల్ అవుతుంది అని. ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్ ఇచ్చాను. చెక్ చేసుకోండి. 86811 ఇది కూడా అంతే. లాస్ట్ 1ని 2తో మల్టిప్లై చేశాను. లాస్ట్ 1ని 2తో మల్టిప్లై చేస్తే 2 వచ్చింది. అయితే ఆ 1 వదిలేసేయండి. ఆ ముందు నెంబర్‌కి యాడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఆ 3ని మళ్ళీ 2తో చేయండి. ఆ నెంబర్‌ని మళ్ళీ రిమైనింగ్ నెంబర్‌కి యాడ్ చేయండి. ఇలా చేసుకుంటా వచ్చి లాస్ట్ వచ్చినటువంటి ఆన్సర్‌కి మీరు గనక దాన్ని డివిజిబుల్ బై 19 చేస్తే డివిజిబుల్ అయితే మీరు ఆ నెంబర్‌ని 19తో డివిజిబుల్ అయింది అని చెప్పేసి మీరు ఆన్సరు చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ క్లాస్‌లో చూద్దామండి మిగిలినవి.